విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి భారీ విరాళం అందింది. ఓ భక్తుడు ఆలయానికి 10 లక్షల రూపాయల విలువ చేసే 15 కంప్యూటర్లను విరాళంగా ఇచ్చారని దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. అలాగే భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఘాట్ రోడ్లో టికెట్లు తీసుకునేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని ఈవో సినా నాయక్ తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫస్ట్ రాగానే ఆన్లైన్ సేవా కేంద్రం అందుబాటులో ఉంటుంది. దాని పక్కనే మొబైల్ డిపాజిట్ పెడుతున్నాం. చదువు రాని వాళ్ళు కావచ్చు, మొబైల్ లేని వాళ్ళు కావచ్చు, అక్కడ వచ్చి ఆన్లైన్లోనే టికెట్ తీసుకునేటట్టు కూడా వారికి టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చదువు ఉన్న వాళ్ళు, టెక్నాలజీ బాగా తెలిసిన వాళ్ళు ఆన్లైన్లో అడ్వాన్స్గా దర్శనం కావచ్చు, లడ్డు కావచ్చు, సేవ కావచ్చు, అవన్నీ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా చేసుకునే విధంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాట్సాప్ వచ్చేసి మై మిత్ర అనేది ఒకటి ఉంటుంది. తర్వాత టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా www.aptemples.org ఈ విధంగా 2 వెబ్సైట్లు ఉన్నాయి మనకు. ఇంకా దీన్ని రాబో రోజుల్లో సరళీకృతం చేసి మినిమైజ్ చేసి సింపుల్గా పేరు, ఫోన్ నెంబరు, ఆధార్ నంబరు భక్తుడికి సులభంగా వేగంగా అందుబాటులో వచ్చేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. రాబో రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ % 70 to 80% ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు. ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి. బిల్లు లాగా రావడం ఆ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో. దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర 15 ఐటమ్స్ కావాల్సి వచ్చింది. ఆ 15 ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్కానర్స్ ఇవన్నీ అవి చెప్పారు వాళ్ళు. హెచ్పి కంపెనీ తీసుకుందామంటే బాగుంటుందని దాని మీద 10,13,000 చిల్లర అయింది.